పూర్వకాలంలో షరీఫుద్దీన్ అనే ఒక మహాజ్ఞాని ఉండేవారు. తల్లిదండ్రుల సేవ చేయడంలో అతనికి అతనే సాటి. షరీఫుద్దీన్ తల్లిదండ్రులకు అమితమైన గౌరవ మర్యాదలు ఇచ్చేవాడు. ఇచ్చిన ఆజ్ఞను జవదాటేవాడు కారు. సతతం కూడా తల్లి తండ్రి ఏదైనా ఆజ్ఞ ఇస్తారా అని వేచి చూస్తూ ఉండేవారు. అతని బాల్యంలో జరిగిన ఒక చిన్న సంఘటన. అతను చిన్న వయసులో ఉన్నప్పుడు అతని తల్లి మంచం మీద పడుకుని మూలుగుతూ ఉంటారు. అతను పిలిచి, నాయనా, నాకు దాహం వేస్తుంది, గుక్కడి మంచినీళ్లు తీసుకురా అని తల్లి చెబుతారు. చేతిలో గిన్నె తీసుకుని గబగబా వెళ్తారు షరీఫుద్దీన్. ఒక కుండ దగ్గరకు వెళ్ళి కొన్ని చల్లని నీళ్లు తీసుకుని వడివడిగా తల్లి దగ్గరకు వస్తారు. కానీ అప్పటికే ఆమె నిద్ర పట్టేస్తుంది. అంటే నిద్రలోని జారుకుంటారు. అయితే కళ్ళు మూతలు పడిపోతూ ఉండడం వల్ల ఆ తల్లి మేల్కొనలేకపోతారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నిద్ర నుండి మేల్కొలిపితే నిద్రభంగం అయ్యి తల్లికి కష్టం కలుగుతుంది. నీళ్లు తాగించకపోతే తల్లి ఆజ్ఞ నెరవేరదు. ఈ భయంతో, బాధతో అతను అలాగే నిలిచిపోతాడు. చేసేది లేక నీళ్ల గిన్నె చేతిలో పట్టుకుని అలాగే నిలబడిపోయి ఉంటారు. తల్లి ఎప్పుడు మేలుకొని నీళ్లు అడుగుతుందో అన్న ధ్యాసలో పడక పక్కనే అతను అలా నుంచుండి చాలా రాత్రి గడిచిపోతుంది. తల్లి నిద్ర నుంచి మేలుకొన్న తర్వాత కన్నులు విప్పి చూసేసరికి నీళ్ల పాత్రతో నిలబడి ఉంటాడు కొడుకు. అప్పటి నుండి నీవు అలాగే నుంచున్నావా నాయనా అని అంటుంది తల్లి. అవునమ్మా, ఇక్కడే ఉన్నా, నీకు మెలకువ రాగానే నీళ్లు ఇద్దామని వేచి చూస్తున్నాను అని సమాధానం చెప్తాడు కుమారుడు. అయితే ఆ ముద్దుల కుమారుడు చెప్పిన సమాధానం విని తల్లి మురిసిపోతుంది. అల్లాహ్ వద్ద ప్రార్థన చేస్తుంది. ఆవిడ పెద్దగా అయ్యి నా కొడుకు మేధావిగా మారాలి అని దువా చేస్తుంది. ఆ దువాను దైవం స్వీకరించి అతను గొప్ప మేధావిగా మారాడు షరీఫుద్దీన్.